బాలక, నీ విద్యను చూసి నేను చాలా సంతోషించాను. ఏ వరం కావాలన్నా అడుగు, నేను తప్పక తీరుస్తాను అన్నాడు. అప్పుడు ఆస్తికుడు తన అసలు ఉద్దేశాన్ని వెల్లడించాడు. మహారాజా, మీరు వరం ఇస్తాను అని వాగ్దానం చేశారు, కానీ నా కోరిక చాలా చిన్నది, ఈ యాగాన్ని ఆపండి అని. అంతే. జనమేజయుడు ఆశ్చర్యపోయాడు, కోపంగా ఉన్నాడు. ఏమన్నా? ఈ యాగాన్ని ఆపాలా? ఈ యాగం నా తండ్రి ప్రాణాల కోసం. ఆ దుర్మార్గుడైనటువంటి తక్షకుడు నా తండ్రిని చెప్పాడు, అందుకే అన్ని సర్పాలను నాశనం చేయాలి. ఇక అందుకు ఆస్తికుడు ప్రశాంతంగా చెప్పాడు, మహారాజా, అసలు ధర్మం ఏంటి? ప్రతీకారమా లేదంటే న్యాయమా? తక్షకుడు తప్పు చేశాడు సరే, కానీ అన్ని సర్పాలు తప్పు చేశాగా. అమాయకమైన జీవుల్ని ఎందుకు చంపుతున్నారు? ఇక జనమేజయుడు కోపంగా చెప్పాడు, నీవు నా వరాన్ని దుర్వినియోగం చేస్తున్నావు.